అక్కడే ఇవ్వండి, అక్కడి నుంచి తీసుకోండి తీసుకోండి సార్. ఇక్కడ పెట్టండి అక్కడ. అన్నా పప్పు అప్పడాలు పెరుగు వస్తుంది. ఇదిగోండి సేట్ గారు, అక్కడ ఇవ్వండి. అమావాస్య బాగా పుణ్యం ఉంటుంది. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. ఈరోజు రాహుల్ సేట్ గారు మనకి ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి ఆయనే వచ్చి చేతుల మీదుగా, సార్ చేతుల మీదుగా అందరికీ అందించారు భోజనం. ఆయనకి అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. అటు తీమ్మా, అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఆశీర్వాద్ చెప్పండి. ఆశీర్వాద్ చెప్పాలా సార్? బాగుందా సార్? బాగుందా? సేవ బాగా చేస్తా ఉన్నారు. సేవ బాగా చేస్తున్నారా? ఓకే సార్, మీరు ఇంత దూరం వచ్చి మా కోసం ఇది చేసినందుకు వీళ్ళందరి కోసం మీకు మన హోమ్ తరఫున ధన్యవాదాలు సార్. అందరు తినండి. ఇంకేం సార్, మీరేమన్నా చెప్పండి సార్. బాగా చూస్తా ఉన్నారు సార్, మనకేంలో ఆశీర్వాదం. సరే సార్, మీరు ఇంకా 10 మందికి, ఇంకా ఒక 10 మందికి మన ఆశ్రమం వృద్ధి కావాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, ఇంకా మామూలు చెప్పి చేస్తాను, చేస్తాను. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీకు, మీ బిడ్డలకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని, మీరు మంతా బాగా వృద్ధిలోకి రావాలని ఈ శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా మేము మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పప్పు గిన్నెలు వేసుకురా మందులమ్మా అందరికీ. అవునండి సార్. ఈరోజు రాహుల్ సేట్ గారు ఏం చెప్తున్నారంటే, అందరికి పిల్లలు వచ్చి చూస్తున్నారా వీళ్ళని అని అడిగారు. అంటే ఎవరు రారు, అంతా మనమే చూసుకుంటాము, ఆశ్రయ మందిరం ద్వారా మనమే చూసుకుంటాము అని చెప్పాను. ఎవరికి రుణం ఉందో వాళ్ళకి మాత్రమే ఆ సేవ చేసే భాగ్యం కలుగుతుంది. మీరు బాగా సేవ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది నాకని సేట్ గారు చెప్తున్నారు. అలాగే పిల్లలు ఒకళ్ళకి, మనం పెద్దవాళ్ళకి సేవ చేయాలి అంటే మనకి చాలా, వాళ్ళకి సేవ చేసే భాగ్యం మనకు కలగాలి, వాళ్ళకి తల్లిదండ్రులు చూసుకునే భాగ్యం మనకు ఉండాలి అని ఆ దేవుడు మనకి ఆ రాత రాయాలి. తల్లిదండ్రులు చూసుకొని ఆ ఫలం, ఆ ప్రతిఫలం మనం పొందాలి అనే రాత మనకి రాయాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు తల్లిదండ్రులని దయచేసి వదలకండి. వారి వారి స్థానాలు, తల్లి స్థానం, తండ్రి స్థానం అనేది ఉంటాయి. వాళ్ళ స్థానాలు మీరు గుర్తించి వాళ్ళకి తోడు నీడగా ఉండాలని రాహుల్ సేట్ గారు చెప్తున్నారు. అలాగే అందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Just like